నీ దేవుడు ఎన్ని సమస్యల నుండి నిన్ను విడిపించాడో, ఎంతమంది శత్రువులను నువ్వు దాటేలాగా చేశాడో, ఎన్ని అపాయాల నుండి నిన్ను కాపాడాడో అది నాకన్నా నీకే బాగా తెలుసు గనుక చేతులెత్తి ఉదయకాలమందు దేవునిని స్తుతించు. యెహోవా నా బలమా, నువ్వు నా శైలము, నా కోట, నా రక్షణ శృంగము. శత్రువు నా మీద దండెత్తొచ్చినప్పుడు నువ్వు కేడముగా నాకున్నావు గనక నేను అనేకమైన సౌలు ఈట దాడులను తప్పించుకున్నానయ్యా. నువ్వు నా ఆశ్రయ దుర్గమై ఉన్నావు గనక శత్రువు నన్ను తరిమినప్పుడల్లా నీ కోటలో నేను దాగుకున్నానయ్యా. అంతే కదండి. దావీదు అంటాడు, మరణానికి నాకు ఒక్కడిగే దూరం ఉందయ్యా, ఒక్కడిగే. అయినా నేను కాపాడబడ్డానంటే, నేను బ్రతికి ఉన్నానంటే, నేను ఇంకా జీవిస్తున్నానంటే దేవా నువ్వు నా కేడమై ఉన్నావు, నువ్వు నా దాగుచోటై ఉన్నావు, నువ్వు నా రక్షణ శృంగమై ఉన్నావు, నన్ను కాపాడు దేవుడవై ఉన్నావు. దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రియ బిడ్డ, ఈరోజు ఉందా కృతజ్ఞత కలిగిన హృదయము? అయ్యా ఇంకా నేను బ్రతికున్నానంటే, ఇంకా నా బిడ్డలతో సంతోషిస్తున్నానంటే, ఇంకా ఊపిరి పీలుస్తున్నానంటే నువ్వు నా కేడముగా ఉన్నావయ్యా, నువ్వు నా శైలము, యు ఆర్ మై ఫోర్ట్రెస్, నువ్వు నా రక్షణ దుర్గమై ఉన్నావయ్యా. ప్రియ బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో, నీకైనా ఏమి చేశాడో, నీ ఆకలి కడుపును ఎలా నింపాడో, నీ ఖాళీ జోబును ఎలా నింపాడో, శత్రువులు నిన్ను నిందిస్తున్నప్పుడు నీ తలను ఎలాగ లేవనెత్తాడో, వారి ముందు నిన్ను ఒక కిరీటముగా, ఒక భూషణ కిరీటముగా నిన్ను ఎలాగ మార్చాడో, ఈ ఉదయకాలం ముందు నీ ఆరాధన దానిని బట్టై ఉండాలి. హల్లెలూయా. దేవా, ఈరోజు నేను అనుభవిస్తున్న బ్రతుకు నేను సంపాదించుకున్నది కాదయ్యా, నువ్వు పెట్టిన భిక్ష. హల్లెలూయా.